బాక్సాఫీస్ దగ్గర నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ ఎక్స్ట్రాడినరీ స్టార్ట్ తర్వాత కొంచెం స్లో డౌన్ అయినా కానీ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో ఉన్నంతలో లిమిటెడ్ డ్రాప్స్ తోనే పరుగును కొనసాగిస్తూ బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు పరుగులు పెడుతూ దూసుకుపోతూ ఉండటం విశేషం. కాగా బాక్సాఫీస్ దగ్గర 10వ రోజు 9వ రోజుతో పోల్చితే కేవలం లిమిటెడ్ డ్రాప్స్ ను సొంతం చేసుకుని తెలుగు రాష్ట్రాలలో 71 లక్షల దాకా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో మాత్రం డ్రాప్స్ ను కంటిన్యూ చేయగా 82 లక్షల దాకా షేర్ ను 1.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఓవరాల్ గా 10వ రోజు వరల్డ్ వైడ్ గా అందుకుంది. దాంతో టోటల్ గా 10 రోజులు పూర్తయిన తర్వాత సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 14.32 కోట్లు, సీడెడ్ లో 11.89 కోట్లు, వైజాగ్ లో 10.31 కోట్లు, ఈస్ట్ లో 6.99 కోట్లు, వెస్ట్ లో 5.14 కోట్లు, గుంటూరులో 7.97 కోట్లు, కృష్ణాలో 5.34 కోట్లు, నెల్లూరులో 3.40 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 65.36 కోట్ల దాకా షేర్ ను 101.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 3.92 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 7.94 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 77.20 కోట్ల దాకా షేర్ ను 126.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. బాక్సాఫీస్ దగ్గర 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 94% వరకు రికవరీని సాధించగా మరో 4.80 కోట్ల వరకు షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. బాక్సాఫీస్ దగ్గర సినిమా వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేస్తున్న తీరు చూస్తుంటే సెకండ్ వీకెండ్ వచ్చేసరికి మంచి జోరును చూపించి గ్రోత్ ను దక్కించుకొని బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.